త్వరలో తెలుగు రాష్ట్రాల మీదుగా బుల్లెట్ ట్రైన్ పరిగెత్తబోతోంది. తమిళనాడులోని చెన్నై నుంచి కర్ణాటకలో ఉన్న మైసూరుకు బుల్లెట్ ట్రైన్ నడపాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుమారు 435 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లైఓవర్పై వేసిన ట్రాక్లోనే వెళ్లనుంది. దీనిపై ఇప్పటికే NHSRCL అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని 40 గ్రామాల్లో భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను కలుపుతూ 340 గ్రామాల మీదుగా రాకపోకలు సాగించేలా అధికారులు DPR రూపొందించారు. ఇప్పటివరకు చెన్నై నుంచి మైసూర్కు రైలులో వెళ్లాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతుండగా అదే బుల్లెట్ ట్రైన్లో అయితే కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. అయితే ఈ ట్రైన్కు చిత్తూరులో స్టాపింగ్ ఇవ్వడంతో ఆంధ్రావాసులకు సైతం ఉపయోగకరంగా ఉండనుంది. ఈ రైలు చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని కొత్తపల్లె వద్ద స్టాపింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 435 కిలోమీటర్ల వరకు 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ ఇప్పటికే శాటిలైట్ ల్యాండ్ సర్వే పూర్తి చేసింది. 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. ఇది పూర్తయితే కేవలం 2 గంటల్లోనే చెన్నై నుంచి మైసూర్కు వెళ్లిపోవచ్చు. ఇందుకోసం భూసేకరణ చేపట్టామని, రైతులకు మార్కెట్ ధర కంటే 5 రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.